అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో 1-10 వచనాలు చూసినట్లయితే పేతురు యోహాను వాళ్ళు 3 గంటలకి దేవాలయంలోకి వెళ్ళటానికి వాళ్ళు మెట్లు ఎక్కుచుండగా అక్కడ ఒక అతను ఉన్నాడు. పుట్టినది మొదలుకొని కుంటువాడైనటువంటి వాడు కనిపించాడు. వాడిని చూసి అన్నారు, నువ్వు వెంటనే లేచి నిలబడు అనగానే వాడు లేచి నిలబడ్డాడు. వాడు భిక్షం అడగగానే వీరి దగ్గర వెండి బంగారం ఏం లేదే, వాళ్ళ వేషాలు చూసి వీళ్ళు ఏం వేస్తారనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. మా దగ్గర ఇవ్వటానికి ఏం లేదు కానీ నజరేయుడైనటువంటి యేసు నామములో లేపుతున్నాం, లేచి నిలబడు అన్నారు. వెంటనే వాళ్ళు నిలబడ్డారు. నిలబడినప్పుడు వాడు స్వస్థత పొందుకొని గుడిలో ప్రవేశించాడు. ఆడు చాలా సంవత్సరాల నుండి అక్కడ ఉంటున్నాడు కానీ ఆ గుడి లోపల ఎలా ఉంటుందో తెలియదు దానికి. లోపలికి వెళ్ళి సంతోషించి గొంతులు వేస్తున్నప్పుడు సొలొమోను మండపంలో తను కూర్చున్న సమయంలో వచ్చారు. ఏంటి తనలో ఎంత అద్భుతం జరిగింది, చాలా సంవత్సరాల నుండి అడుక్కుంటున్నాడే. వెంటనే అక్కడ జనం పోగైపోయారు. పోగడిపోయినటువంటి ఆ జనాంగంలో పేతురు గారు యోహాను గారు మాట్లాడుతున్నారు, ఇది మా సొంత శక్తి వల్ల మేము చేయలే, ఇది మా జ్ఞానం వల్ల జరగలేదు, మాలో శక్తి వల్ల జరగలేదు, కేవలం ఇది చేసింది ఎవరు అంటే నజరేయుడైనటువంటి యేసు. ఇది మా సొంత శక్తి వల్ల జరిగిందని మీరు నమ్మొద్దు అన్నాడు. అయితే ఈరోజు చూడండి, ఎక్కడైనా అద్భుతం జరుగుతుందంటే ప్రజలు పరిగెడుతూ ఉంటారు. ఎక్కడైనా ఏదన్నా గొప్ప కార్యాలు జరుగుతుంది అంటే ప్రజలు పరిగెడుతూ ఉంటారు. అంటే ప్రదేశాల్లో దేవుడు ఉంటాడని ఈరోజు నమ్ముతున్నావా? వ్యక్తుల్లో దేవుడు ఉంటాడని ఈరోజు నమ్ముతున్నావా? ఒకటి చెప్తే దేవుడు వింటాడు, ఒకటి చెప్తే వినడని నువ్వు నమ్ముతున్నావా? అది కరెక్ట్ కాదు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే ఎక్కడైనా చేయగలడు. దేవుడు ఈ సమయంలో నీ అద్భుతం నీ జీవితంలో అనుమతించట్లేదంటే అది నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగదు. ఈరోజు కేవలం అద్భుతాల కోసం దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎంతవరకు మనం ఆలోచించాలి. మరి యేసు ప్రభు వారు అదే శృంగారమన దేవాలయము మెట్టు దగ్గర నుండి ఇంచుమించు ఆయన 3 సంవత్సరాలు వెళ్ళాడు. 3 పస్కా పండుగలకే హాజరయ్యాడు. ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళాడు, బోధించాడు. కానీ దేవాలయము 3 సంవత్సరాలు వెళ్ళినా కానీ పస్కా పండుగకి తనను స్వస్థపరచలే. దేవుడు ఏదన్నా అద్భుత కార్యం చేయాలంటే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. ఏదో నువ్వు అనుకున్నప్పుడు జరగదు. ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. ఒక వ్యక్తిలో విశ్వాసాన్ని పుట్టించడానికి ఆయన అద్భుతం చేస్తాడు. ఒక వ్యక్తిలో నమ్మకాన్ని కలిగించడానికి ఆయన గొప్ప కార్యం చేస్తాడు. మరి ఇప్పుడు ఎందుకు చేశారంటే వీళ్ళు ఆ 3 గంటలకి ఆ వ్యక్తిని స్వస్థపరచగానే అనేక మంది గుమిగూడి ఈ అద్భుతం ఎట్లా జరిగిందంటే ఇది మా శక్తి కాదు, యేసు ప్రభు శక్తి అనగానే 5,000 మంది రక్షణ పొందుకున్నారు. 5,000 మందిని మారటానికి ఈ యొక్క కుంటివాడిని ఉపయోగించుకున్నాడు దేవుడు. వాళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. ఇంచుమించు సుమారు 5,000 మంది పురుషులు. స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలియదు, మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అంటే పిల్లలు కావచ్చు. కానీ కేవలం 5,000 మంది రక్షణ పొందుకోవటానికి ఒక స్వస్థత చేశాడు ఆయన. దాన్ని చూపించి ఈరోజు నీ జీవితంలో జరుగుద్దంటే అది కరెక్ట్ కాదు. దేవుడు నీకు మేలు చేస్తాడు కాదనట్లే, కానీ దేవుడు చేసేటువంటి మేలు ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది. కానీ నువ్వు అనుకున్నట్టు నువ్వు ఊహించినట్టు జరగటం కరెక్ట్ కాదు. ఈరోజు ఎంతమంది అండి సంఘాలు విడిచిపెట్టట్లేదు. ఈరోజు ఎంతమంది అండి వాళ్ళ పేద పాస్టర్గారిని వదిలేసి ఉన్నతమైన పాస్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. వాక్యం నిజంగా నిజమైనటువంటి వాక్యం బోధించిన సరే అద్భుతాలు స్వస్థతలు అంటూ పారిపోయే వాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు. గుర్తించు, చేసేది దేవుడు అద్భుతం, వ్యక్తులు కాదు. నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో నువ్వు ప్రార్థన చేసిన అదే దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన అదే దేవుడు అంటాడు. దేవుడు మారనప్పుడు నీకు ఎందుకని విశ్వాసం మారుతూ ఉంది. ఇక్కడ నువ్వు విశ్వసించలేకపోతున్నావు, వేరే సాటి ఎందుకని విశ్వసిస్తున్నావు అంటే ప్రదేశాలపైన, వ్యక్తులపైన. ఇదా బైబిల్ బోధించేటువంటి బోధ? నీకు నువ్వు ప్రార్థన చేసుకోలేని స్థితిలో ఉంటున్నావు ఈరోజు. ఎవరో ప్రార్థన చేస్తేనే నీ బతుకు మారద్దు అనుకుంటున్నావు. కానీ జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేయకోకుండా ఉన్నవాడికి గాలి విసిరినట్టు అటు ఇటు 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 పోతూ ఉంటాడు. స్థిరమైన విశ్వాసం, నమ్మకం. శద్రక్ మెషక్ అబేద్నెగోలను వాళ్ళు తీసుకొచ్చి అగ్నిగుండంలో వేసేస్తామన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం బలమైంది. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా ఈ ప్రతిమకు మేము నమస్కరించమన్నారు. వాళ్ళకి తెలియదు వాళ్ళ జీవితంలో జరిగింది అద్భుతం అనేది ఆ మంటలో పడే వరకు వాళ్ళకి తెలియదు.
నిజంగా దేవుడు రక్షిస్తాడని కూడా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళు మంటల్లో పడేసిన తర్వాత దేవుడు వాళ్ళని రక్షించాడు. అంతకుముందు వాళ్ళకి ఏ సూచన చూపించలేదు, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నా పైన ఆధారపడండి అని. విశ్వాసం, నమ్మకం. చచ్చిపోయినా పర్లేదు దేవుని కోసం బ్రతుకుతానని నమ్మకం నీకుంటే నీకు ఎక్కడున్నా దేవుడు కార్యం చేస్తాడు. కానీ కార్యాలు చేస్తాడు కాబట్టి దేవుడు నమ్ముకోవడం అంటది చాలా తప్పది. పరలోకం వెళ్ళటానికి నువ్వు నేను సిద్ధపరచుకో. అపోస్తులు ఎవ్వరూ కూడా వాళ్ళు రిచ్ పీపుల్గా ఉండలేదు. వాళ్ళు సమస్తాన్ని ఆయన కోసం వదులుకున్నారు. ఆ రాజ్యాన్ని సంపాదించుకోవటానికి, పరలోకాన్ని సంపాదించుకోవటానికి. కేవలం ఈరోజు క్రైస్తవులు ఆశీర్వాదాల కోసమే వస్తున్నారు, అద్భుతాల కోసమే వస్తున్నారు. నీ డీటెయిల్స్ ఎవరని చెప్తే అబ్బో ఎంతో గొప్ప అనుకుంటాడు. కానీ డీటెయిల్స్ చెప్పినాడు దానికి పరిష్కారం ఎప్పుడు చెప్పడు. దేనికోసం వస్తున్నావు దేవునికి ఆలోచించాలి. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. నీలో విశ్వాసాన్ని పుట్టించడానికి, ఆయన పైన నమ్మకాన్ని పుట్టించడానికి కొన్నిసార్లు అద్భుతం చేయొచ్చు. నీలో అద్భుతం చేయటం ద్వారా కొంతమంది వ్యక్తులు మార్చడానికి చేయొచ్చు. కానీ దేవుడు అంటే అద్భుతాలు చేయవాడు, దేవుడు అంటే మనకు దరిద్రాన్ని పోగొట్టాడు అనుకోవటం తప్పు. అలాంటప్పుడు మరి పౌలు గారు ఎందుకు అన్ని సంవత్సరాలు జైల్లో గడిపాడు? పేతురు గారు, యోహాను గారు ఎందుకు దెబ్బలు తిన్నారు? స్వార్థ ప్రకటించబట్టే కదా. ఈ లోకం నన్ను ఎరగదు కనుక మిమ్మల్ని కూడా ఎరగదు అన్నాడు. ఈ లోకం నన్ను అంగీకరించలేదు కనుక మిమ్మల్ని కూడా అంగీకరించుతాడు. విశ్వాసం అనేటువంటిది పరలోకాన్ని సంపాదించుకోవటానికి, ఒక వ్యక్తి పాపం నుండి విడిపించబడటానికి, నిత్య జీవితానికి చేరటానికి నీకు విశ్వాసం అనేటువంటిది అవసరం. కానీ అందరిలాగా నువ్వు ఉండొద్దు. నిజమైనటువంటి క్రైస్తవులాగా ప్రతిరోజు వాక్యం ధ్యానించి ప్రార్థించు.